మనము పేదరికాన్ని జయించాలి. ఏం జయించాలి? పేదరికాన్ని జయించాలి. పేదరికాన్ని జయించాలని అంటే చదువు ఒక్కటే మార్గం. నువ్వు కష్టపడి చదువుకున్నావు అనుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. ఏదో ఒక ద్వారం తెరవబడిద్ది. చదువుకున్నోడికి ఏదో ఒక ద్వారం తెరవబడిద్ది అనమాట. దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు. కష్టపడి చదువుకునేవాడికి దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు. అందుకే మనం పేదరికాన్ని జయించాలి. నేను ఎవరికైనా ఇదే మాట చెబుతాం. ఎందుకంటే నేను చదువుకోవాలన్నప్పుడు చదువు నాకు దూరం అయిపోయింది. నాకు చదువుకోవాలని ఆసక్తి పెరిగినప్పుడు, ఎప్పుడు పెరిగిందని అడిగితే చదువుకోవాలని 9వ తరగతి మానేసి ఇష్టానుసారంగా తిరుగుతున్న సమయంలో మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ 9వ తరగతిలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఒక టీచర్ గారు ఉన్నారు, విజయ టీచర్ గారు అని, మ్యాథ్స్ టీచర్ గారు అన్నమాట. ఆ టీచర్ గారు నన్ను పాయింట్అవుట్ చేసేదంటే నన్ను టార్గెట్ చేసేది. తర్వాత సైన్స్ సార్ ఒక ఆయన ఉన్నాడు, షేక్ బాషాలో ఏదో ఉంది ఆయన పేరు. ఆయన కూడా నన్ను టార్గెట్ చేసేవాడు. ఇలా కొద్దిగా హైట్ ఉండటం మూలాన ఉన్న వాళ్ళందరి మీద అప్పటికే 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. 9వ తరగతిలో మానేశాను. ఎందుకు మానేశానంటే ఇంగ్లీష్ మాస్టర్ తుక్కురేగ కొడుతున్నాడని. నిజం, ఇంగ్లీష్ మాస్టర్ కొడుతున్నాడని ఇంక నేను వెళ్ళని చెప్పేసానని మానేశాను. తర్వాత ఆయన కొట్టట్లేదురా అని మా ఊళ్ళు చాలామంది బతిలారు, మేము వెళ్ళట్లేదారా, మీరు తినట్లేదంటే నేను అసలు రానని చెప్పి అలా 2 సంవత్సరాలు వేస్ట్ అయిన తర్వాత 3వ సంవత్సరం మళ్ళీ 9th క్లాస్లో జాయిన్ అయితే అప్పుడు చదువుకోవాలని ఆసక్తి కలిగింది నాకు. అప్పుడు చదువుకోవాలని ఆసక్తి కలిగితే ఎట్లా కింద మీద పడి 10వ తరగతి కంప్లీట్ చేశాను. చేసేసిన తర్వాత ఇంక మా పిన్నంతా మీరు చదువు సాల్రా బాబా అని చెప్పేసి నేను హైదరాబాద్ తీసుకెళ్ళి ఏదో ఉద్యోగం చూసుకొని బతకండి అదే అని చెప్పేసి ఇక ఉద్యోగంలో నన్ను మా తమ్ముడిని ఉద్యోగంలో పెట్టేసింది. అప్పుడు 3 సార్లు డిగ్రీ కడదామని చెప్పేసి కట్టాను, డబ్బులు అమౌంట్ కట్టాను రాద్దామని. డ్యూటీకి వెళ్ళటం రావటం అలసిపోవటం, మా కొండలో మేమే తోముకోవటం, మా భాషలు మేమే తోముకోవటం, మా వంట మేమే చేసుకోవటం, బ్యాచిలర్ జీవితం అలా గడిచిపోయేది. ఇక ఒక్కరోజు ఏదైనా ఒకరోజు వీక్ ఆఫ్ దొరికితే ఇక సరదాగా అలా బయటికి వెళ్ళి రావటం, చదువుకోలేకపోయాను. ఇప్పటికీ నేను బాధపడతాను. 10వ తరగతి అయిపోగానే నేను పాలిటెక్నికల్ చేయాలనుకున్నాను. మనం పేదరికం పోవాలంటే చదువు ఒకటే మార్గం. అందుకే కష్టపడి చదువుకోవాలి. ప్రభుత్వం చాలా పథకాలు పెట్టి చాలా వనరులను సమకూరుస్తుంది, పుస్తకాలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, అన్నింటినీ సమకూరుస్తుంది. మేము కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవాళ్ళం స్కూల్ కొరకు. ఇప్పుడు ఇక్కడ అడిగేస్తే స్కూల్ అన్నట్టు ఉంది అన్నమాట. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాము. ఇప్పుడు అన్ని వసతులు, బ్యాగులు ఇస్తున్నారు. అప్పుడు గోను సంచులు, పరకం సంచుల్లో పుస్తకాలు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. పుస్తకాలన్నింటినీ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అందుకే మన పిల్లల్ని చదువుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలి. చదువు మీదే ధ్యాస పెట్టాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిలబడాలి. మన ఉన్న పేదరికం మనకు పోవాలంటే చదువు ఒకటే మార్గం. దాని తర్వాత చదువుతేనే పేదరికం పోయేది, ఇంక వేరే మార్గం ఏది లేదు. నువ్వు ఒక మంచి వ్యాపారం చేయాలన్నా చదువు కావాలి, నువ్వు ఉద్యోగం చేయాలన్నా చదువు కావాలి, టాలెంట్ ఉండిద్ది. దాంతోపాటు చదువు కూడా, జ్ఞానం కూడా కావాలి. 2 రెళ్ళు అంతా ఇప్పుడు వ్యాపారం చేస్తున్నావు. వాడు ఒక్కొక్క కాయ 25 రూపాయలు అన్నాడు, 4 కాయలు తీసుకున్నాడు. 4 కాయలు 25 రూపాయలు, 4 కాయలండి 25 రూపాయలు అని అంటే అది లెక్క రాకపోతే వాడు వ్యాపారం ఎలా చేస్తాడు? అందుకే చదువుకోవాలి. చదువుకోండి, పిల్లలందరూ కూడా కష్టపడి చదువుకోండి. దేవుడు ఇచ్చినది సదవకాశం, ప్రభుత్వాల ద్వారా కూడా సదవకాశం. మన పేదరికం పోవాలంటే చదువు ఒకటే మార్గం. ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్న రోజులు రేపు ఉండవు, మారిపోతాయి. మన జీవితాలు మారిపోతాయి. దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడు. ఏదేమైనా దేవుడు కృప. మనం ఈ ఒక్కపోతకి ఇలా ఉంటున్నాం. రాజప్రకాష్ పాల్ గారు అని ఆయన మంచి దైవజనుడు. ఆయన ఈ సమ్మర్ టైంలో కర్నూలులో, వైజాగ్లో, విజయవాడలో, రాజమండ్రిలో పెద్ద ఓపెన్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. నైట్ పూట ఓపెన్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. వేలాది మంది జనం. ప్రతి మీటింగ్లో కూడా చివరి రోజున వర్షం తుక్కురేగొట్టింది. ఆ వర్షంలోనే అట్లాగే ఆయన వాక్యం చెప్పాడు, వర్షంలోనే ఆరాధన చేశాడు. మొన్న కూడా రాజమండ్రిలో కూడా అలాగే, ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఆ జనం అలాగే ఉన్నారు. మనం ఈ ఉడికే అలాడిపోతున్నాం, విసిరేసుకుంటున్నాం, అయిపోయి ఉష్ ఆశ అని అంటున్నాం, చెబుతున్నాను. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఎలాంటి వర్షం అని అంటే చూస్తుంటే వెనకాల సీనరీ చూస్తూ ఉంటుంటే మెరుపులు మెరుస్తున్నది భయంకరంగా ఉంది. మెరుపులు మెరుస్తుంటే భయంకరంగా ఉంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా
ఉంటే ఉంటాం, పోతే పోతాం, దేవుడే వాళ్ళు ఇప్పుడు వస్తే ఇప్పుడు ఇలా ఎత్తిపడిపోతాం అన్నట్టుగా వాళ్ళు అంత జోరు వర్షంలో కూడా ఇద్దరు భార్యాభర్తలు సేవకుడు ఆ టీం అంతా కూడా అలాగే తడుచుకుంటూ ఇన్స్ట్రుమెంట్స్ పోయినా పర్లేదు అన్నట్టుగా వాళ్ళు దేవుడిని ఆరాధించారు. దేవునికి మహిమ. పోతే కొనుక్కుంటారు, ఏమైతే దేవుడే ద్వారం తిరుగుతాడు. మనం ఇప్పుడు ఇస్త్రీ సక్కాలు అడుగుతున్నాయని చెప్పేసి లేకపోతే చెమటలు పడుతున్నాయి అని చెప్పేసి ఉశ్వాసు అని అంటే దేవునికి రాజ్యం రాదు. మనకి దేవుని రాజ్యం ప్రతిదీ దేవుడు నేర్పుతాడు. నేను అనుకున్నాను నేను కరెంట్ పోయిందని. నేను రాత్రి 1:30 దాకా ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. మరి నేను ఎవరితో చెప్పుకోవాలి? 1:30 పడుకున్నాను నేను. అది 1:30 పడుకొని పొద్దున్నే 5 గంటలు లేచి అలాగే కూర్చొని కురుకుపాట్లు పడతా, అలాగే ఇది మంచాన్ని ఇలా పట్టుకొని ప్రార్థన చేసుకుంటా, కురుకుపాట్లు పడతా, ప్రార్థన చేసుకుంటా. టైం అయిపోతుందని ఒక పక్కన ఇలా కేకలేస్తా, లేపుతా. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఏదేమైనా ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ఈ శోధనలు శ్రమలు సర్వసాధారణం. ఇవేవి కూడా మన దేవుడి నుంచి మనం దూరం చేయలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కరెంట్ లేనంత మాత్రాన దేవుణ్ణి ఆరాధించడానికి ఆటంకం కాదు. ఏంటంటే దేవుడు మనకి ఏదో నేర్పుతున్నాడు, నేర్చుకున్నాడు. మనం ఓపిక సహనా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఒకవేళ రానున్న రోజుల్లో దేవుడు మంచి ఇన్వర్టర్ ఇచ్చాడనుకో, అన్ని ఫ్యాన్లు తిరిగితే, అన్ని లైట్లు తిరిగితే, కెమెరా కూడా రికార్డ్ అయితే, మైక్ కూడా పనిచేసింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంత అనంటే 20 ఇన్వర్టర్ ఎంత అనంటే మంచిది కొనుక్కుంటే 20,000 రూపాయలు అంతే. గట్టిగంటే 20,000 రూపాయలు మంచిది ఇన్వర్టర్. ఒక రోజుల్లో వచ్చేసింది. మనకు రోజుల్లో అవసరం లేదు, 2 గంటలు చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడున్న అనుభవం రేపు సాక్ష్యంగా మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం ఏం చూద్దామనంటే, కొత్తగా వచ్చిన అమ్మ మేము ఒకప్పుడు ఫ్యాన్లు ఏమీ లేవు, వచ్చి కూర్చున్నాం, కరెంట్ పోయింది, కరెంట్ రాలేదు, ఈ ఉక్కలోనే ఇలా ఇసురుకుంటూ ఇలానే ఉన్నాం. పాస్టర్ గారు కూడా అలాగే వాక్యం చెప్పారు. ఇప్పుడు మీకైతే ఇన్వర్టర్ వచ్చింది, దేవుడు మీకు ఇన్వర్టర్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. మీకు నా ఇస్త్రీ బట్టలు కూడా నలగట్లేదు, చెమట పట్టలేదు అని చెప్పొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితి దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం విశ్వాసంతో జీవించాలి. విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేయాలి. మనం విశ్వాసంతో జీవించాలి. దేనికి కూడా నిరుత్సాహపడద్దు. ఇదేంటి నా జీవితం ఏంటి ఎలా ఉంది, నా బ్రతికేంటి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉందని దేనికి కూడా నిరుత్సాహపడద్దు. ఒక పాజిటివ్ మైండ్తో మనం ఉండాలి. ఏది ఏమైనా సరే దేవుడు నాతో ఉన్నాడు అని మనం ముందుకు అడిగేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడే మన జీవితంలో మనము విజయాన్ని చూడగలుగుతాము. మనకున్న ప్రతి విధమైన పరిస్థితుల్ని మనము అధిగమిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అని వాక్యంలోనికి వెళ్దాం. గడిచిన వారాల నుంచి కూడా మనము యేసు ప్రభు వారిని సిలువ వేయబడిన తర్వాత, యేసు ప్రభు వారు సిలువ మీద మరణించిన తర్వాత, యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని సమాధిలో పెట్టినప్పుడు యేసు ప్రభు వారు లోకానికి చనిపోయిన వ్యక్తిగా కనపడుతున్నాడు. కానీ ఆయన ఆత్మ మాత్రము పాతాళంలోనికి వెళ్ళి పాతాళం యొక్కయు మరణం యొక్కయు అధిపతి అయిన అపవాదిని ఓడించి పాతాళం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు స్వాధీనపరుచుకుంది. అలాగే అబుదీయులైన వారి వద్దకు కూడా వెళ్ళి ఆయన సాధించిన విజయాన్ని వారికి చూపించి, అలాగే అక్కడ పరదేశంలో ఉన్న పరిశుద్ధుల్ని దేవుని సన్నిధానానికి, దేవుని యొక్క సముఖంకు ఆ పరదేశిని అక్కడికి మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మస్వరూపిగా చేసిన 3 అద్భుతాలని మనం ధ్యానం చేశాము. గడిచిన వారము మనమేమో యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎవరికి ఆయన కనిపించాడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేసాం. మొట్టమొదటిగా మగ్దలేని మరీకి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు కనిపించారు. యేసు ప్రభు వారిని సరిగా సమాధి చేయబడల. యూదుల ఆచారం ప్రకారము యేసు ప్రభు వారికి సమాధి కార్యక్రమం మంచిగా జరగలేదు. యేసు ప్రభు వారు శుక్రవారం రోజున సిలువ మీద మరణిస్తే అరిమత యేసేపు పిలాతు యొద్దకు వెళ్ళి యేసు మరణించాడని చెప్పగానే, అప్పుడే ఆయన మరణించాడంటే, అవును మరణించాడంటే ఆ దేహాన్ని నాకు ఇమ్మని చెప్పేసి అరిమత యేసేపు, యేసు ప్రభువారిని వెంబడిస్తున్న రహస్య శిష్యుడు అరిమత యేసేపు యేసు ప్రభువారి దేహాన్ని తీసుకొని పేద వస్త్రంలో చుట్టి ఆయన తొలిపించుకున్న కొత్త సమాధిలో, రాతి సమాధిలో యేసు ప్రభువారిని ఉంచారు. తెల్లవారితే విశ్రాంతి దినము.
యూదుల ఆచారం ప్రకారము విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. అందుకే శుక్రవారం రోజున సూర్యాస్తమయం అవుతుండగానే యూదుల క్యాలెండర్ ప్రకారము, యూదుల ఒక ఆచారం ప్రకారము సూర్యాస్తమయం అవుతుంటే మరొక రోజు ప్రారంభం అవుతున్నట్లు లెక్క. మనకైతే మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒక రోజు ప్రారంభం అవుతున్నట్లు లెక్క. యూదులకైతే గనక యూదుల క్యాలెండర్ ప్రకారము సూర్యాస్తమయం అయిన తర్వాత మరుసటి రోజు ప్రారంభం అవుతుంది లెక్క. అందుకోసమే విశ్రాంతి దినం ప్రారంభం అవుతుందని చెప్పేసి వాళ్ళు హడావిడిగా యేసు ప్రభు వారిని ఆ యొక్క దేహాన్ని ఆ సమాధిలో పెట్టి వేశారు. ఈ యొక్క రోమా సైన్యం ఏమో అక్కడ కాపలా ఉండి ఆ రాతికి ఒక సీల్ వేశారు అనమాట. ఆ రాతికి ఒక సీల్ వేశారు. ఎవరు కూడా ఈ దరిదాపులోకి రావడానికి వీల్లేదని చెప్పేసి ఒక సీల్ వేశారు. ఈ యేసు ప్రభు వారి శిష్యులు కూడా భయభ్రాంతులకు గురైపోయి వారు బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఆ యొక్క గృహంలోనే వారు దాక్కుని భయంతో బతుకుతున్నారు. విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయరు. విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయరు. అప్పుడు మనం ఎలాగైతే పునరుద్ధాన ఆరాధన అంటే ఆదివారాన్ని మనం ఎలాగైతే పాటిస్తున్నామో యూదులు కూడా విశ్రాంతి దినాన్ని అలాగ పాటించేవారు అనమాట. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు కనుక క్రైస్తవులు అందరూ కూడా పునరుద్ధాన ఆరాధన అనగా ఆదివారాన్ని విశ్రాంతి దినముగా పాటిస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ హడావుడిగా సమాధి చేయటం వల్ల ఈ మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు, సొలోమి, మరియా, ఇంకో మరి కూడా వీరందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క సమాధి దగ్గరికి వద్దామని చెప్పేసి రాగానే యేసు ప్రభు వారి యొక్క సమాధికి అడ్డుగా పెట్టిన ఆ రాయి పొరలించి ఉండటం చూసేసి వీరందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. యేసు ప్రభు వారిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి మగ్దలేని మరియా అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంటే అక్కడ దేవదూతలు యేసు ప్రభు వారి యొక్క లోపల ఉన్న సమాధికి తల వైపున ఒకళ్ళు, కాలు వైపున ఒకళ్ళు కూర్చొని, అమ్మ ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడంటే ఈ మరియేమో యేసు ప్రభు వారి, మగ్దలేని మరియేమో యేసు ప్రభు వారిని ఒకవేళ ఎవరైనా తీసుకెళ్లిపోతే బాబు నాకు అప్పగించండి, మా ఇంటికి తీసుకెళ్లిపోతానని చెప్పేసి ఆ మాట్లాడితే యేసు ప్రభు వారు ఆమె వెనకాల నిల్చొని మరియా అని పిలవగానే రబ్బుని అంటే బోధకుడా అని అనగానే అవునమ్మా నేనే యేసు ప్రభు అని అంటే ఈమె సంతోషంతో వెళ్ళి శిష్యులకు చెప్పింది. అలాగే తర్వాత పేతురు కూడా ఆయన కనబడినట్టు మనం లేఖనాల్లో చూసాము. తర్వాత యెరూషలేము నుంచి ఒక 2 శిష్యులు ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్తూ ఉండగా వారితో పాటు యేసు ప్రభు వారు నడిచారు అన్నది గత వారం మనం మాట్లాడుకుంటూ అక్కడ ఈ పాఠాన్ని మనం ఆఫ్ చేసాం కనుక ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మనం ఒకసారి జస్ట్ అలాగా రివిజన్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. ఒక్కసారి లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం కాడ నుంచి ఒకసారి చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము ఇదిగో 13 నుంచి కాదు, మనం దాదాపు 15 వరకు చదివినట్టును. 16 నుంచి చదువు. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా అంటే మనం మాట్లాడుకున్నాం, గడిచిన వారంలో మనం మాట్లాడుకున్నాం. ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటా ఉంటుంటే ఆ మాటలు దేవుడు ఆలకిస్తాడని మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి, దేవుడు వారి మాటలు ఆలకిస్తాడని చెప్పేసి మనము మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాము. ఇక్కడ 2 శిష్యులు అనమాట. 2 శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు ఏం పేరంటే క్లోప. ఒక్క శిష్యుడి పేరే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఈ ఒక్క శిష్యుడి పేరే రాయబడి ఉంది. కానీ ఇక్కడ 2 శిష్యులు ఉన్నారు. ఇంకొకరి పేరు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మరి అది అలాగా సీక్రెట్ గా రహస్యంగా ఉంచారు. అది తెలియదు, దేవునికి తెలియాలి. ఆ సీక్రెట్ గా ఉంచారు. ఇక్కడ ఒక్కని పేరే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఈ శిష్యుడి పేరు క్లోప అన్నమాట. ఈ యొక్క శిష్యుడి పేరు క్లోప. అయితే ఈ 2 నడుస్తూ ఉంటే వీరు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎలా జీవించాడు, ఎలాగ ఆయన శిలువ మరణం పొందాడు, ఎలాగ తిరిగి లేచాడనే మాటలు మాట్లాడుకుంటూ వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వీరితో పాటు యేసు ప్రభు వారు కూడా నడుస్తూ, బాబు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, అయ్యా నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, యెరూషలేములో ఎంతగానో ఎలాంటి సంఘటనలు జరిగితే నువ్వు దేని గురించి మాట్లాడుకుంటున్నావు అని చెప్పి వీరు యేసు ప్రభు వారితో వాదించి ఎలాగెలాగే యేసు ప్రభు వారు మరణించారు, తిరిగి లేచారని చెప్పంగానే అయినా సరే ఇది ఎవరు అనుకుంటున్నారు, గుర్తుపట్టట్లేదు. 2 శిష్యులు కూడా గుర్తుపట్టట్లేదు. చదువునా ఇప్పుడు. అయితే వారాయనను
గుర్తుపట్టలేకుండా వారు కళ్ళు మూయబడ్డాయంటే కొన్ని సమయాల్లో మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన వేదనకరమైన పరిస్థితుల్లో ప్రభువు మన పక్కన ఉన్నా సరే మన కళ్ళు మూయబడతాయి, మనకి ఏమీ అర్థం కాదు. ఆశీర్వాదం మన దగ్గరే ఉన్నా సరే మనకు కనపడదు అనమాట. ప్రభు వారు పక్కనే ఉన్నారు అంటే మనం వెళ్తున్న శోధనకరమైన పరిస్థితి అలాంటిది, మనం వెళ్తున్న ఇబ్బందికరమైన పరిస్థితి అలాంటిది. మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మన కష్ట నష్టాల్లో, మన వేదంలో, మన దుఃఖంలో మన కళ్ళు దుఃఖంతో కన్నీటితో నిండిపోతాయి, కానీ ముందున్న ఆశీర్వాదాన్ని మనం చూడలేము. ఇక్కడ యేసు ప్రభు వారు వాళ్ళతో నడుస్తున్నాడు, వారు యేసు ప్రభు వారిని గుర్తుపట్టట్లా. ఎవరో బాటసారి అనుకుంటున్నారు, ఎవరో దారి వెళ్ళే బాటసారేమో అని అనుకుంటున్నారు. చదువునాను, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలేమని అడిగితే వారు వివరంగా చెప్పేశారు. 18, 19కి వచ్చిన 19, 20కి వచ్చి ఒకసారి 20 ప్రధాన యాజకులను అది కూడా అంటే అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ చెప్పారు. ఇక అది మనం గడిచిన వారం ధ్యానం చేసాం. ఎక్కడి వరకు అని అంటే సాయంత్రం అయింది, యేసు ప్రభు వారిని మాతో పాటు ఉండమంటారు అనమాట. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎంఐ గ్రామం వెళ్తున్నారు. ఎంఐ గ్రామం వెళ్తుంటే దేవుడు కూడా యేసు ప్రభు వారు కూడా యేసు ప్రభు వారు లేఖనాలను ఎత్తిపెట్టి చెప్పిందన్న మాట చూడు. అక్కడ నుంచి లేఖనాలని 32 ఐ థింక్ 32 కాదు, ఇది లేఖనాలు ఆయన మాట్లాడుతూ లేఖనాలు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనాలను మనకు అంటే లేఖనాలు అంటే నా వైపు చూడాలి అందరూ కూడా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉంది. మలాకి గ్రంథం వరకు ఉన్న లేఖనాలు యేసు ప్రభు వారి యొక్క మరణ జనన పునరుద్ధానానికి సంబంధించి బైబిల్ పండితులు 351 ప్రవచనాలను కనుగొన్నారు. అంటే యేసు ప్రభు వారి పుట్టుక గురించి, యేసు ప్రభు వారి యొక్క పరిచర్య గురించి, యేసు ప్రభు వారి మరణాన్ని గురించి, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి, ఆయన జీవిత సారాంశానికి సంబంధించి, ఆయన జీవిత చరిత్రకు సంబంధించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా 351 ప్రవచనాలు ఉన్నట్టు బైబిల్ పండితులు కనుగొన్నారు. ఆ యేసు ప్రభు వారు కూడా ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులతో కూడా ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు. లేఖనాల్లో ఈ విధంగా ఉంది, ఆది కాండంలో ఈ విధంగా ఉంది, నిర్గమాకాండంలో ఈ విధంగా ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఈ విధంగా ఉంది, న్యాయాధిపతుల్లో ఈ విధంగా ఉంది, రాజుల గ్రంథంలో ఈ విధంగా ఉందని ఒక్కొక్క గ్రంథంలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని ఆయన ఎత్తి చూపిస్తుంటే లేఖనాల్లో ఉన్న వాటిని అన్నిటినీ ఆయన కోట్ చేసి చెబుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునా మనకి బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో అంటే దేవుడు తన యొక్క ప్రవచనాత్మకమైన వాక్కుని వారితో చెబుతున్నప్పుడంట వారు హృదయాలు మండించబడ్డాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నిరాశలో, నిస్పృహలో దేవుని సన్నిధిలోకి వస్తే, దేవుని సమూహంలోకి వస్తే, దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను దర్శించి నీకున్న ప్రతి బలహీనత నుంచి నేను విడిపించే దేవుడే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్కు ప్రాణాంత మునుగుల్లోనికి విభజించినంత మట్టుకు దూర్చు పరిశోధిస్తున్నట్ట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వస్తే ఒక వ్యక్తికి డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడు, నరాన్ని పట్టి చేస్తాడు అన్నమాట. నరం ఎక్కడ ఉందో చూసి, అంటే నరంలో నుంచి ఆ ఇంజెక్షన్ పాస్ అవుతూ ఉండేది అనమాట. ఆ మందు నరంలో నుంచి బాడీలోకి వెళ్ళిపోయి వెంటనే ఎక్కడైతే బాధ కలుగుతుందో, ఎక్కడైతే వేదన కలుగుతుందో ఆ వేదన నుంచి ఉపశమనించడానికి ఇంజెక్షన్ పనిచేస్తూ ఉండేది. అంటే అది ఎలా చేస్తాడు? ఆ ఇంజెక్షన్కి ఒక సూది ఉండిద్ది, ఆ సూది నరంలోకి ఎక్కిస్తాడు. కానీ దేవుని యొక్క వాక్కు నీ వింటా ఉంటే అది నీ చెవుల్లో నుంచి నీ హృదయంలోకి వెళ్ళి నీ ప్రాణాంతం మూలుగుల్లోనికి విభజించినంత మట్టుకు దూర్చు. నీకున్న సమస్య నుంచి, నీకున్న ఇబ్బంది నుంచి, నీకున్న కష్టం నుంచి, నీకున్న వేద నుంచి నువ్వు ఎలా బయటపడాలో నీకు తెలియజేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలహీనులుగా ఉన్న వారిని ఆయన బలాభివృద్ధి కలగజేసే దేవుడు, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేసేవాడు, ఒంటరైన వాడు 1000 మందిగా మార్చే దేవుడు,
దేవుడు మనకున్నాడు. ఆయనే లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరితో దేవుని యొక్క వాక్కుని ఆయన చెబుతూ ఉంటే, ఆయన గురించిన ప్రవచనాలు ఆయన చెబుతూ ఉంటే వారు హృదయాన్ని మండినే అంట, కానీ వారు గ్రహించలేకపోయి ఉన్నారు. అందుకే ఈ దినాల్లో కూడా చాలా మంది ఆన్లైన్లో చూస్తున్న ఆన్లైన్లో చూసుకుంటున్నాంలే అని అంటున్నారు. సంఘం అనేది దేవుడు ఒక కట్టడిగా ఏర్పాటు చేశాడు. ఆయన స్వయ రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని అంటున్నాడు. సంఘము సేవకుడిది కాదు, సేవకుడు పనివాడు మాత్రమే. అంటే జీతగాడు మాత్రమే సేవకుడు. సేవకుడు కూడా లెక్క అప్పచెప్పాలి ఒకానొక దినాన ఆయన ధవళ సింహాసనం ఎదుట. ఇక్కడ దేవుని యొక్క వాక్కు వారితో మాట్లాడుతూ ఉంటే వారు హృదయాలు మండించబడ్డాయంట, వారు హృదయాలు రగిలించబడ్డాయనంట. ఒకవేళ నువ్వు నిరాశలో నిస్పృహలో దేవుని సన్నిధానికి వచ్చేవేమో, దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను బలపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ అమ్మాయి గ్రామం నుంచి వెళ్తా ఉంటుంటే సాయంత్రం అయిపోయింది. 29 సాయంకాలం కావచ్చునన్నా ప్రొద్దుగుకిందని, మాతో కూడా ఉండు బాబు, పొద్దుగు కింద చీకటి పడిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఈ పూటకి మాతో పాటు ఉండని యేసు ప్రభు వారు వారితో పాటు తీసుకెళ్లారు అన్నమాట వారి గృహానికి. చదువు ఆయన బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగంటే ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాన్ని విరిచి ఆ యొక్క అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ క్లోపాను ఇంకొక శిష్యుడికి ఆ రొట్టె ఇవ్వగానే, ఆ రొట్టె వారు తినగానే వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి ఎదుటే ఇంకా యేసు ప్రభువారు అదృశ్యమైపోతే అప్పుడు వారు తెలుసుకొని, ఓహో మనతో నడిచింది ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పేసి వీరు వెంటనే మళ్ళీ యెరూషలేమునికి వెళ్ళి అక్కడున్న శిష్యులతో వీళ్ళు చెప్పారు, మేము యేసు ప్రభువారిని చూసాం, యేసు ప్రభువారు నిజంగా లేచి ఉన్నాడు, ఆయన మాతో పాటు నడిచాడు, ఆయనతో మేము మాట్లాడాము, ఆయన కూడా లేఖనాన్ని ఎత్తి చూపించాడు, లేఖనాన్ని ఎత్తి చూపించినప్పుడు ఆయన చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు మా హృదయాలు మండించబడ్డాయి. ఆయన మాతో పాటు ఉండమంటే ఆయన మాతో పాటు ఉన్నాడు, మాతో పాటు ఆయన భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మాకు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన్ని నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రతి పునరుద్ధాన ఆరాధన రోజున ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన మన కొరకు అనుభవించిన శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధతలో మనం నీతిమంతులుగా ఎదగటానికి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఈ శిష్యులకి ఇక్కడ కనిపించాడు. అక్కడ నుంచి యేసు ప్రభువారు అదృశ్యమైపోయాడు. ఇంకా ఎవరెవరికి ఆయన కనిపించాడో మనం చూసుకుందాం ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు మనం చూస్తే కనుక ఇక్కడ యేసు ప్రభువారి యొక్క శిష్యులు, ప్రియమైన శిష్యులు 10 మంది, మొత్తం 12 మంది శిష్యులు అయితే ఇస్కరియోతు యోధా త్రోవ తప్పిపోయి ఆయన చెట్టు కురేసుకొని ఆయన చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది శిష్యులు ఉంటే 11 మందిలో కూడా తోమా అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ తోమా అనే శిష్యుడు లేనప్పుడు 10 మంది మాత్రమే ఇలాగే ఒక గదిలో ఉన్నారన్నమాట. ఇలాగే ఒక గదిలో వాళ్ళు ఉంటే, ఈ 10 మంది శిష్యులు ఉంటే వారి మధ్యకు యేసు ప్రభువు వారు వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే 10 మంది శిష్యులకు కూడా ఆయన కనబడటం మనం ఇక్కడ చూస్తున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు మనం చదివితే కనుక ఇక్కడ అర్థమవుతుంది. చదువునాను. ఆదివారం సాయంకాలం ఎప్పుడు యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచారంటే ఆదివారం తెల్లవారుజామునే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఒక్కొక్కరుగా ఆయన కనిపించుకుంటూ వస్తున్నాడు అన్నమాట.
ఇక్కడ ఆదివారం సాయంకాలం అంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచిన సాయంకాలం రోజున శిష్యులందరూ కూడా ఓ పక్కన భయము, ఓ పక్కన సంతోషం. యేసు ప్రభువు తిరిగి లేచారనే సంతోషం ఓ పక్కన రోమా సామ్రాజ్యం వల్ల ఏం చేస్తున్నారని ఒక భయం. వారందరూ కూడా గృహంలో ఇలా కూడుకొని ఉన్నారన్నమాట. వారి మధ్యకు యేసు ప్రభువు వెళ్ళారు. చదువునాను. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న అంటే తలుపులన్నీ వేసుకున్నారు. ఇంకా ఎవరు వచ్చినా తలుపు తీద్దురా పేదురా, అసలు ఎవరు వచ్చినా తలుపు తీద్దు. ఆంధ్రియా గబాలా మీ బాబాయ్ అని చెప్పేసి ఎవరు తలుపు కొడతాడేమో, అసలు ఎవరు తలుపు కొట్టినా సరే తీదురా. పిలుపు నువ్వు కూడా కంగారులో వెళ్ళిపోయి మా చుట్టాలు ఎవరైనా వచ్చారో తలుపు తీస్తామో, అసలు తలుపు అనేది తీదురా బాబు అని చెప్పి ఓ పక్కన భయము, ఓ పక్కన సంతోషం. వీళ్ళు ఒక గృహంలో కూడుకొని ఉన్నారు. చదువున్నాం. యేసు వచ్చి అంటే యేసు తలుపు వేసినట్టుగానే ఉంది. ఆయన పునరుద్ధాన దేహంతో ఉన్నాడు, పునరుద్ధాన శక్తి గల దేహంతో ఆయన ఉన్నాడు కనుక యేసు తలుపు వేసినట్టుగానే ఉంది. ఆయన లోపలికి వచ్చి చదువునా యేసు వచ్చి మధ్యలో నిలిచి వారి మధ్యన వాళ్ళందరూ రౌండ్ గా కూర్చొని ఉంటారు. యేసు ప్రభు తలుపు వేసినట్టుగానే ఉంది. ఆయన వచ్చేసి ఆయన మధ్యలో నుంచున్నాడంట. మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ కుటుంబాల్లో ఇప్పటి వరకు ఏ సమాధానం అయితే లేదో దేవుడు ఆ సమాధానాన్ని మీ కుటుంబాలకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ కుటుంబ సభ్యులతో సమాధానం లేదా, దేవుడు మీ కుటుంబాలకు, మీ కుటుంబ సభ్యులకు మీకు సమాధానాన్ని కలగజేస్తున్నాడు. ఆయన సమాధానానికి అధిపతి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునా. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన అంటే మరి బల్యంతో సైనికుడు పక్కలో పొడిచాడు కదా, ఆ పక్కన కూడా చూపించాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, భూతమేమో దెయ్యమేమో లోపలికి వచ్చింది, మీరు తలుపులు వేసుకున్నా సరే మమ్మల్ని వదిలిపెట్టట్లేదు బాబా అని వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు ఈ భూతమేమో దెయ్యమేమో. మనకు కూడా చూడండి, మనం పడుకుంటున్నప్పుడు మన ఇంట్లో ఏమైనా శబ్దం అని అనిపించింది అనుకో, అసలు ఎవడో రాడు, ఏదో ఏమైనా శబ్దం అనిపించింది, ఎవడన్నా వచ్చాడేమో, ఎవడన్నా తిరుగుతున్నాడేమో, మనం భయపడతాం లేదా? సహజం, కంపల్సరీ భయపడతాం. అసలు తలుపు అలా ఉండి ఒకవేళ గాలికి కిర్రుని ఎలా వెళ్ళిందని అనుకో, గుండె జారిపోతా ఉండింది. ఒకవేళ గాలికి ఎలాగ తలుపు వెళ్ళింది అనుకో, కిర్రు మన సౌండ్ వచ్చి గుండె జారిపోతా ఉండింది. ఇక్కడ యేసు తలుపు వేసినట్టుగానే ఉంది. యేసు ప్రభువు వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పేసి ఆయన చేతి గాయాలను, ఆయన పక్కటెముకను చూపించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు అనే గుర్తు ఏంటంటే, యేసు ప్రభువారు నిజంగా యేసు ప్రభువారు అనే గుర్తు ఏంటంటే ఆయన చేతి గాయాలు. డూప్లికేట్ వాడికి చేతి గాయాలు ఉండవు. డూప్లికేట్ వాడికి చేతి గాయాలు ఉన్నాయి. అందుకే ఆయన చూపించాడు, ఇదిగో నేనే శిలువ మరణం పొందాను. శిలువ మరణం పొందిన వారికి చేతి గాయాలు ఉంటాయి. ఆయన పక్కన చూపించాడంట. పక్కలో బల్యంతో పొడిస్తే ఆ గాయాన్ని వారికి చూపించాడు. చదువునా. శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు అనమాట. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి నన్ను ఎలాగైతే ఈ లోకంలో పంపించి ఆయన రాజ్య సువార్త ప్రకటించమన్నాడో, మిమ్మల్ని కూడా దేవుని యొక్క రాజ్య సువార్త నిమిత్తము మిమ్మల్ని కూడా పంపుతున్నానని చెప్పేసి వారి మీదకి పరిశుద్ధాత్మను బుద్ధి వారందరినీ దేవుడు అభిషేకించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ చివరి వచ్చిన చదువున్నాను, దాంట్లో 24 వచ్చిన చదువుతారు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ లేడంట. అంటే 10 మంది శిష్యులే ఉన్నారు. 12 మందిలో ఇస్కరియోతు యూదా చనిపోయాడు. 11 మంది ఉన్నారు. 11 మందిలో కూడా తోమ లేడు. ఇంకెక్కడ పని ఉన్నట్టు బిజీ పర్సన్ అనుకుంటే వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ భయంతో ఇక్కడ ఈ ఇంట్లో దాక్కుని ఉంటే ఈయన ఎక్కడికో పని ఉన్నట్టు వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ఈయన లేడంటే ఈయన మిస్ అయిపోయాడు. ఆ మిస్ అవడానికి కూడా దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిదుమాన పడిన తోమ లేడు.
లేకపోయాను. అయితే ఆయనకి ఎప్పుడు కనపడ్డాడు చూద్దాం మనం ఒకసారి. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదువుకుందాం. 8 రోజులు అయిందంట. ఇలా మొట్టమొదటేమో ఈ మగ్దలేని మరికి వీరందరికీ కనిపించుకుంటూ, అమ్మాయి గ్రామంలో వీళ్ళందరికీ కనిపించుకుంటూ, పేతురికి కనిపించుకుంటూ ఇలాగ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా 10 మంది శిష్యులకి పునరుద్ధానం రోజున అంటే ఆదివారం సాయంకాలమే 10 మంది శిష్యులకి కనపడ్డాడు. తర్వాత 8 రోజులైన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 8 దినములైన తర్వాత శిష్యులు మరలా గదిలో ఉన్నారంట. మళ్ళీ వారు ఇంట్లో ఉన్నారంట. వారితో కూడా ఉండెను. అప్పుడు 11 మంది ఉన్నారంట. అంతకుముందు 10 మంది ఉన్నారు 8 రోజుల క్రితము. ఇప్పుడు 8 రోజుల తర్వాత 11 మంది ఉన్నారు. అంటే తోమా కూడా ఆ 10 మంది శిష్యులతో పాటు ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి సమాధానము కలుగును గాక. మళ్ళీ వారి మధ్యకి రాగానే భయపడిపోతున్నారు. మళ్ళీ వారి మధ్యకి రాగానే భయపడిపోతుంటే మీకు సమాధానం కలుగును గాక అని యేసు ప్రభువు అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువున్నాను. తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు. ఎందుకంటే ఈ 10 మంది చెప్పారు, మా దగ్గరికి యేసు ప్రభువు వచ్చారు, ఆయన పునరుద్ధానం తెలియచారంటే తోమ అంటాడు, పని బాట లేదంటే నన్ను బ్లేమ్ చేయడానికి, ఏప్రిల్ ఫుల్ చేయడానికి, ఇది ఏప్రిల్ కూడా కాదురా బాబు అంటున్నాడు. మమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేయాలనుకుంటున్నారా మీరు? ఇది ఏప్రిల్ మాసం కూడా కాదురా బాబా, ఏప్రిల్ ఫుల్ చేయాలనుకుంటున్నారా? ఇంకా నాకు లాంటి పిచ్చుడు ఎవడో దొరకలేదా? ఆయన లేకపోవటం ఏంటి, మీకు కనపడటం ఏంటి, నాకు కనపడకపోవటం ఏంటి ఆయన అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు, అవివేకంతో మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి గ్రామం వెళ్తున్న శిష్యులు కూడా అలాగే అజ్ఞానంతో అవివేకంతో ఉన్నారు. యేసుప్రభు వారు వాడితో నడుస్తున్నా సరే యేసుప్రభు వారు మాతో నడుస్తున్నారని వారు గ్రహించలేకపోయారు. వారు మనోనేత్రాలు వెలిగించబడలేదంట. వారు మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. తర్వాత యేసుప్రభు వారు ఎప్పుడైతే రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చారో అప్పుడు వారు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు. ఇక్కడ గాయం కనపడుతుంది, నా ప్రక్కలో ఉంచు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గాయాన్ని చూపించాడు. నువ్వు అవిశ్వాసులు కాక విశ్వాసమై ఉండుమని అంటే అప్పుడు తోమ ఏమంటున్నాడు చదువున్నాను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవాని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూదులు దేవుని తప్ప ఎవరు తండ్రి అయిన దేవుని తప్ప ఎవరిని కూడా దేవ అనరు, ఎవరిని కూడా ప్రభు అనరు. అందుకే ఇక్కడ నా దేవా నా ప్రభు అంటే మై లార్డ్, నా దేవా నా ప్రభు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీవు లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అయ్యా అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ తోమ అప్పుడు యేసు ప్రభు వారి పునరుద్ధానం ద్వారా ఆయన మరింత విశ్వాసం పొందుకొని మన భారతదేశంలో ఇప్పటి వరకు ఇలా సువార్త ప్రకటించబడుతుందంటే కారణము ఎక్కడో పాలస్తీనా దేశం నుంచి, యెరూషలేం ప్రాంతం నుంచి తోమ ఎక్కడికి వచ్చాడంటే క్రీస్తు పూర్వం 52వ శకంలో, క్రీస్తు పూర్వం 52వ శకంలో అంటే మొదటి శతాబ్ద కాలంలోనే క్రీస్తు పూర్వం 52వ శకంలోనికి మన యొక్క భారతదేశానికి తోమా ద్వారా సువార్త వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదమ్మా సువార్త. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న మౌలిక వనరుల్ని దోచుకోవడానికి వచ్చారు. మన మీద వారు పెత్తనం చెలాయించడానికి వచ్చారు. వారు సువార్త తీసుకురాలా, బ్రిటిష్ వాళ్ళు ద్వారా సువార్త రాలా. బ్రిటిష్ వాళ్ళు రాక మునిపే కొన్ని సంవత్సరాల క్రితమే 52వ శకంలో భారతదేశానికి క్రీస్తు శకము 52వ సంవత్సరంలోనే ప్రస్తుతము మల్బార్, కేరళ ప్రాంతంలో మల్బార్ అనే ఒక ప్రాంతం ఉందన్నమాట. అక్కడ ఓడరే ఉండింది మల్బార్ అనే ప్రాంతము. ఆయన ఓడగుండా ప్రయాణం చేసి కొన్ని నెలలు ప్రయాణం చేసి దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వస్తే ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఉన్న కేరళ రాష్ట్రంలో బ్రాహ్మిన్స్ ఎక్కువ. ఎవరో బ్రాహ్మిన్స్ ఎక్కువ అయితే
వీరు ఉదయకాల సమయంలో ఇలాగా సంధ్యావందనం చేస్తారు. ఉదయకాలంలో సాయంకాలంలో సంధ్యావందనం చేస్తారంటారు. సంధ్యావందనం చేస్తూ ఉంటారు అనమాట. సంధ్యావందనం చేస్తూ ఉంటుంటే ఈ దోషులతో ఇలా నీళ్లు తీసుకొని ఎలా పోస్తూ ఉంటారు. ఇలా పోస్తూ ఉంటుంటే ఇలా పడతా ఉంటాయి అన్నమాట. నీళ్ళు ఇలా పడతా ఉంటాయి. తోమా చూసి మీరు ఏం చేస్తున్నారంటే మేము సూర్య భగవానుడికి సంధ్యావందనం చేస్తున్నామని అంటున్నారు. చేస్తామనంటే నిజంగా మీరు ఆరాధించేది దేవుణ్ణి అయితే మీ నీళ్ళు అక్కడ ఆగిపోవాలని అన్నాడు. అదేంటది? అసలు జరిగిద్ది అది? మనం నీళ్ళు ఎగరైతే నీళ్ళు పైన ఆగిపోతాయా? ఆగో. మీరు ఆరాధించే దేవుడు నిజ దేవుడు అయితే మీరు ఇలా పోస్తున్న నీళ్ళు అక్కడ ఆగిపోవాలని అంటే ఆగిపోవు అని అంటే నేను ప్రార్థన చేస్తాను ఆగిపోతాయి అని అన్నాడు. ఆయన నీళ్ళు ఇలా పైకేసి ప్రార్థన చేయగానే నీళ్ళు అలా నిలిచిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదట భారతదేశంలో క్రైస్తవులుగా ఎవరు మార్చబడ్డారంటే బ్రాహ్మిన్స్, కేరళ బ్రాహ్మిన్స్ క్రైస్తవులుగా మార్చబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చరిత్ర తెలియదు, ఏమీ తెలియదు. బుర్ర తక్కువ వాళ్ళందరూ, మోకాల్లో బుర్ర ఉన్న వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. చరిత్ర పుటంలోకి వెళ్ళి చూస్తే క్రైస్తవత్వం భారతదేశానికి ఎలా వచ్చింది, భారతదేశానికి ఏం చేసింది, ఇప్పుడు ప్రజెంట్ మనం అనుభవిస్తున్న విద్య అవనివ్వండి, లేకపోతే స్త్రీలకు స్వేచ్ఛ అవనివ్వండి, అది క్రైస్తవత్వమే, మిషనరీలే భారతదేశానికి బ్యాంకింగ్ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, అచ్చు యంత్రము, అచ్చు పుస్తకం, ఇప్పుడు మనం చదువుకుంటున్న పేపర్ అనండి, ప్రతి ఒక్కటే మిషనరీల ద్వారా భారతదేశానికి ప్రవేశపెట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బుర్ర తక్కువ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు చేసే తక్కువ, హడావుడి ఎక్కువ అన్నమాట. చాలా మంది బ్యాచ్ ఇప్పుడు ఒక ఫోన్ ఉండగానే, 2 వైర్లెస్ మైకులు ఉండగానే పెట్టేసుకొని, మన దేశం చాలా ఉన్నతమైన దేశం, మన దేశంలో చాలా సంపద ఉంది. బ్రిటిష్ వారు ఆ సంపదను దోసుకోవడానికి వచ్చారు. క్రైస్తవత్వం మాత్రం సంపదను దూసుకోవడానికి రాలా, సమానత్వాన్ని ప్రకటించడానికి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బుద్ధి లేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవత్వం భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతదేశం పాడైపోయిందంట. అసలు క్రైస్తవత్వం భారతదేశంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మన పిల్లలు చదువుకోగలుగుతున్నారు, మన ఆడబిడ్డలు చదువుకోగలుగుతున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? జాకెట్ వేసుకుంటున్నారంటే, స్త్రీలు జాకెట్ వేసుకుంటున్నారని అంటే ఒక మిషనరీ కారణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత అజ్ఞానంలో మనం ఉండేవారు. వీళ్ళందరూ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు, చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఒకసారి చరిత్ర పుటంలోకి వెళ్ళి చూస్తే క్రైస్తవత్వం భారతదేశాన్ని వెలిగించిందా, ఆర్పిందా కనబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. క్రైస్తవత్వం ప్రవేశించిన ప్రతి దేశము బాగుపడిందే తప్పితే కానీ పాడైపోలేదు. సమానత్వాన్ని ప్రకటించింది, స్త్రీలు చదువుకోవాలంది, సతీ సగమనం అరికట్టింది. అంటే భర్త చనిపోయి ఆ చితిమంటల మీదే భార్యను కూడా కాల్చేసే సంస్కృతిలో మనం ఉన్నాం. ఆ సంస్కృతిని మంచిది కాదని చెప్పేసి ప్రకటించింది. మరి బాల్య వివాహాలు, పూర్వం బాల్య వివాహాలు, స్త్రీకి 10 సంవత్సరాలు రాగానే బాల్య వివాహాలు చేసేవాళ్ళు. ఎవరితో అంటే 60 సంవత్సరాల ముసలోడితో చేసేవాళ్ళు. పురుషుడితో కాదు, 60 సంవత్సరాల ముసలోడితో చేసేవాళ్ళు. బాల్య వివాహాలు, స్త్రీని అణచివేత, స్త్రీని వంటగదిగా పరిమితం చేయాలి, స్త్రీ బయటికి రాకూడదు. వీటన్నిటినీ కూడా సమానత్వం చేసి, సమానత్వ హక్కులు ప్రకటించి, సమానత్వం చేసి ఈ రోజున స్త్రీ స్వేచ్ఛగా తిరుగుతుందనంటే, పిల్లలు చదువుకుంటున్నారంటే అది కేవలము క్రైస్తవత్వం వల్లే, మిషనరీల వల్లే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ తోమా వచ్చి భారతదేశంలో మొట్టమొదట సువార్త ప్రకటించడానికి కారణమయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాదాపు 20 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తర్వాత ఒక కొండ మీద ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఆయన ఈ తోమా అనే పేరుకి అర్థం ఏంటంటే కవల పిల్లవాడు అని అర్థం అన్నమాట. దిదుమా అన్న, తోమా అన్న కూడా కవల పిల్లవాడు అని అర్థము. తర్వాత యేసు ప్రభు వారు ఎవరెవరికి కనిపించాడో చూద్దాం ఒకసారి.
యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చదువునా. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నానట. ఒకసారేమో వాళ్ళందరూ గృహంలో కూడి ఉంటే, గదిలో కూడి ఉంటే వారికి కనిపించాడు 10 మందికి. తర్వాత తోమ ఉన్నప్పుడు 11 మందికి కనిపించాడు. తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, ఇంకా మన పని అయిపోయింది, వాళ్ళందరూ జాలర్లు ఉన్నారు, దాంట్లో జాలర్లు ఉన్నారు అన్నమాట. పేతురు అన్నాడు, నేను ఇంక వెళ్ళిపోయి యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై వారికి కనబరుచుకొని వారికి సమాధానం కలుగుని కాక అని అన్నా సరే, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని సువార్త ప్రకటించాలని చెప్పేసి దేవుడు యేసు ప్రభు వారికి చెబితే దాన్ని పక్కన పెట్టేసి వీరు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ నేను వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటాను అన్నాడు పేతురు. నీ చేపలు పట్టుకుంటానంటే నీతో పాటు మేము కూడా వస్తామని చెప్పేసి మిగతా కొంతమంది కూడా బయలుదేరారు. వీళ్ళందరూ ఎక్కడున్నారంట, తిబేరి అనే సముద్ర తీరా నుండి చేపలు పట్టుకుంటున్నారు. ఇంకా అంటే మళ్ళీ వీరు వెనక్కి వెళ్ళిపోయారు, వెనకడిగేశారు. చదువున్నాను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయి గలిలయలోని కానాను ఊరువాడగు నతనేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో వారిద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను, నేను చేపలు పట్టుకొని వెళ్ళిపోతున్నాను చెబుతున్నా. అంటే టీం లీడరే, నాయకుడు ఏమంటున్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని అంటున్నాడు. శిష్యులతో అంటున్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని అంటున్నాడు. చదువు. వీళ్ళు ఏమనాలి, ఒరే బుద్ధి ఉందా బుద్ధి లేదా పేతురా, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, నిన్ను మనుషులు పట్టి జాలరగా చేస్తారంటే మళ్ళీ నేను చేపలు పట్టుకుంటావా అనలేదా, అనకూడదు. వీళ్ళు ఇప్పుడు అనలేదా, అలా వీరు మాట్లాడాలా, మేము కూడా నీతో పాటు వస్తామని అంటున్నారు. మేము కూడా నీతో పాటు వస్తామని బయలుదేరారు మొత్తం బ్యాచ్ అంతా. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని పట్టలేదు. మనం ప్రభు మార్గంలో నడిస్తేనే మనకు శోధనలైనా, శ్రమలైనా, ఇరుకులైన, ఇబ్బందులైనా దేవుడు మన తోడుగా ఉండి వాటిని దాటిస్తాడు. నీతో ప్రభు లేకుండా నేను ఒక్కనే వెళ్ళిపోతానని ముందు అడిగేసావనుకో, ఏ గొప్ప ఏదో తగిలింది, మూతిపోలు రాస్తే కొంకర పోయింది. వాస్తవం. ఒకవేళ నువ్వు నీతో పాటు ప్రభు ఉండి నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు శ్రమ ఎదురవుతుంది, నిజమే. కష్టం ఎదురవుతుంది, నిజమే. అవమానం ఎదురవుతుంది, నిజమే. అయినా నువ్వు ఓర్పు సహనంతో ఉన్నావు అనుకో, జీవికిరీటాన్ని పొందుకుంటాడు. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ఎదుటి నీ తల పైకెత్తుతాడు. దేవుని నామానికి మేము కలుగును కాక. నన్ను బోల్డ్ అంతమంది అవమానించారు, బోల్డ్ అంతమంది యానలు చేశారు. ఇప్పుడు నేను ఉంటున్న పైడిపల్లి ఏరియాలో కూడా అదో టైప్లో చూస్తూ ఉంటాను. నన్ను చూసుకోవాలనుకుంటా ఉంటాను. నేను ఎవరితో నేను మాట్లాడను, ఎవరి జోలికి వెళ్ళినా నా పని ఏదో నేను చూసుకుంటాను. నేను ఉన్నానా లేదా అన్నట్టు ఉంటాను అంతే. అదో టైప్లో చూస్తూ ఉంటారు, చూసుకుంటారు, నాకు ఎందుకు అనుకుంటాను నేను. దేవుడు నాకు పని అప్పగిచ్చాడు, దేవుడిని ప్రాంతం పంపించాడు, నా పని ఏదో నేను చూసుకోవాలి. ఇక్కడ పేతురుని మనుషులు పట్టు జాలరగా చేస్తానని పేతురు పిలిచాడు. పేతురు ఎలాగే యేసు ప్రభు వారు భూమి మీద నివసిస్తున్న సమయంలో, ఆయన 3.5 సంవత్సరాలు భూమి మీద పరిచయం చేస్తున్న కాలంలో బాగా జనం విస్తారంగా ఉన్నారని చెప్పి ఆయన ఒక దోణి తీసుకున్నాడు అనమాట. ఆ దోణి ఎవరిదంటే పేతురుది. పేతురుతో అన్నాడు, నన్ను దోణిలో ఎక్కించుకుంటావా అని అంటే, సరే ఎక్కించుకుంటానంటే దోణిలో ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని వీళ్ళందరూ ప్రజలందరూ ఒడ్డు మీద ఉంటే కొద్దిసేపు వాళ్ళకి మంచి మాటలు చేసి ప్రభు సువార్త ప్రకటిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, దొరకలా, చేపలు దొరకలా. అయిపోతుంది, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పేతురు మేము వెళ్ళిపోతున్నాం, బాయ్ బాయ్ టాటా అని వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ధోనిని కొంచెం లోతుకు పంపించు, లోతుకు నడిపించు అని అన్నాడు. పేతురు అనుకుంటున్నాడు, నేను చిన్నప్పటి నుంచి నేను చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్. ఏంటది? ఎక్స్పర్ట్ అనమాట. మనం కూడా ఆలోచన వేయటంలో, ప్రణాళిక సిద్ధపరచడంలో మనంత ఎక్స్పర్ట్ ఇంకెవడో ఉండదు భూమి మీద. కానీ మనమే పిల్లి మొగ్గేస్తాం. అంటే మన ఆలోచనలో ఎవరు లేరు, ప్రభు లేడు, ప్రభు ప్రణాళిక లేదు. అందుకే మన ఆలోచన, అందుకే మన ప్రవర్తన అంతటిని అంతా ఆయన అధికారానికి ఒప్పుకోగలట.
ఆయన బలిష్టమైన చేతుల కింద మనం అణిగిమణిగి ఉండాలి. అప్పుడు ఆయన తన యొక్క దక్షిణ హస్తంతో మనం హెచ్చిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సమయం వచ్చేదాకా మనం ఇలా మరుగు చేయబడాలి. మన సమయం వచ్చిందనుకో ఈ భూమి మీద పుట్టిన ఏ నరుడు కూడా ఏది ఆపలేడు. నీ ఆశీర్వాదాన్ని ఒక్కింత రవ్వంత కూడా ఆపలేడు. దేవుడు ఒక్కసారి ద్వారం తెరవటం మొదలు పెట్టాడంటే అది ఎవడో మూలేడు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పేతురు అన్నాడు, దోణి లోపలికి నడిపించారంటే లోపల నడిపిస్తే పేతురు అనుకుంటున్నాడు నేను చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్, ఈయన ఎవరో లోపలికి నడిపించాను అన్నాడు. నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను, అయినా సరే చేపలు పడలేదు, ఈయన చెబితే పడిపోతాయా అని అన్నాడు. ఆయన చెబితే చేపలు కాదు సృష్టి లోబడితే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన మాటల కొరకు మనం వేగిరి పడాలి. ఆయన మాటలు వినాలి. అందుకే ఆయన మాటలో బలహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాయి. ఆయన మాటలో మనకి శక్తిని కలగజేస్తాయి. ఆయన వాక్కు వారిని బాగుపరిచిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోతుకు నడిపించగానే ఇప్పుడు వలవే అనగానే దేవుని పేతురు యేసు ప్రభు వారి మాట నమ్మి సందేహిస్తూనే వలేసాడండి. వలైతే పేతురు జీవితంలో పట్లాన్ని చేపలు పడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు జీవితంలో గొప్ప చేపలు పడ్డాయంట. అసలు పేతురుకి చేపలు ఎన్ని జాతులు తెలుసో తెలియని జాతులు కూడా పడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఆ జాతులు అక్కడ సముద్రంలో ఉన్నాయని పేతురు తెలియదు. పేతురు పట్టిన జాతులే ఉన్నాయనుకున్నాడు పేతురు. అన్ని గొప్ప చేపలు పడితే అయ్యా నేను పార్పినయ్యా అప్పుడు అర్థమైంది అన్నమాట. రియలైజ్ అయ్యి అయ్యా ఈయన ఎవరో ప్రవక్త అనుకుంటా, ఈయన మాట చెప్పంగానే విస్తార సముద్రంలో ఉన్న చేపలని నా వల్ల వచ్చి పడ్డాయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు రహదారులు ఎక్కినను రాదాయ ప్రతిఫలం లేదు. ఎంతో ప్రయాసపడ్డాడు. దేవుడు మనతో లేకుండా మనం ఎంత ప్రయాసపడ్డా ఫలితం మాత్రం బూడిదలో పోసిన పన్నీరే. అందుకే ప్రభుతో మనం ఉండాలి, మనతో ప్రభు ఉండాలి. దేవుడు ఈ రెండిట్లో ఏది మిస్ అయినా మనకే లాస్. మనకే లాసు. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా మనం ప్రభుతో లేకపోయినా మనకే లాసు, మనతో ప్రభు లేకపోయినా మనకే లాసు. అందుకే ప్రభుత్వం మనం అన్యోన్య సహవాసం గలవారిగా ఉండాలి. దేవుని నామానికి మేము అంత ఎక్స్పీరియన్స్ పొంది కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను మీరు వస్తారా అంటున్నాడు. వీళ్ళు ఏమనాలి, బుద్ధి ఉందా బుద్ధి లేదా పేతురా, నీ జీవితంలో దేవుడు అంత అద్భుతం చేశాడు, నిన్ను మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తానన్నాడు, నువ్వేం మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నావు అని అన్నారా? వీళ్ళు కూడా అనలేదు. తానా అంటే తందానా అంటారంట. ఏమంటారు? తానా అంటే తందానా అంటారు అనమాట. ఈ రకండి మనకు బాగా తెలుస్తూ ఉంటాయి అనమాట సామెతలు. తానా అంటే తందానా అన్నట్ట. నేను వెళ్ళిపోతానంటే నాతో పాటు అదే చెండు కోతి 100 శరగొట్టిద్దంటే ఇదే మరి. వీళ్ళు అనాలా? అందుకే మన కుటుంబాల్లో ప్రార్థనకి రాము అని అన్నానికి చెత్తకుట్టి రావాలి, వేరే ఉద్దేశం కాదు. ప్రార్థనకి మేము ఇప్పుడు తినడానికి సమయం ఉంటుంది, పడుకోవడానికి సమయం ఉంటుంది, పనులు చేసేటువంటి సమయం ఉంటుంది. దేవుని సన్నిధిలో గడపడానికి ఎందుకు సమయం ఉన్నట్లా? దేవుడికి మనం విలువ ఇవ్వట్లే, అంతే. నేను విలువిచ్చి చూడు యథార్థంగా దేవుడి సన్నిధానానికి, దేవుడికి విలువిచ్చి చూడు. సంగీతక్క ఆ మాట చాలా అంటూ ఉండేది, నాకు చాలాసార్లు సంతోషం అనిపిస్తూ ఉండేది. నాకు మీరు మా పైన ప్రార్థన పెట్టినప్పుడు మాకు ఇంట్లో చాలా బాగుందండి అని అంటాం. అది చాలా సంతోషం అనిపిస్తూ ఉండిద్ది. నేను గొప్పవాడనో ఏదో గొప్పవాడనో ఏమో కాదు, అంటే దేవుని సన్నిధి ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అది గొప్ప విషయం. దేవుడు ఉంటున్నాడు, దేవుడి సన్నిధి ఉంటుంది. అదే మనం దేవుడిని ఇంకా ప్రేమిస్తూ ఉంటుంటే నేను ప్రార్థన పెట్టాల్సిన అవసరం, నీ ఇంట్లోనే దేవుడి సన్నిధి ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నువ్వే చెబుతావు అప్పుడు, పాస్టర్ గారండి దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడండి, దేవుడు నాతో ఇది మాట్లాడాడండి, దేవుడు పరిచయం ఇలా అభివృద్ధి చేస్తాను అంటున్నాడండి, మనకున్న పరిస్థితులన్నీ దేవుడు తీసేస్తాను అంటున్నాడు. అంటే నువ్వు దేవుడితో గడుపుతూ ఉంటుంటే దేవుడే నీతో మాట్లాడతాడు. నువ్వే చెబుతావు గొప్ప విషయాలు, దేవుడు ఇలాంటి దర్శనాలు ఇచ్చాడండి, ఇలాంటి కళలు ఇచ్చాడండి అని నువ్వే చెబుతావు. అందుకే మనం ప్రభుతో అన్యోన్య సహవాసం గలవారిగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ పేతురు వెళ్ళిపోయాడు,
పేతురుతో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. చదువున్నాను కిందకు వచ్చేయండి. యేసు ప్రభు వారు వారికి కనబడిన దగ్గర నుంచి చదువు, సమయం లేదు కనుక. యేసు ధరిని నిలిచెను. యేసు అన్నమాట ధరి నిలిచాడంట, అంటే ఒడ్డునున్నాడు. యేసు ప్రభు వారు ఒడ్డునున్నాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. వీళ్ళు వేరే లోకంలో ఉన్నారు. ఏ లోకంలో ఉన్నారు? ఆ లోకంలో ఉన్నారు, చేపలు పట్టే లోకంలో ఉన్నారు. వీళ్ళు గుర్తుపట్టట్లా యేసు ప్రభు వారిని. ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నారు, తిరిగారు, నడిచారు. ఆయన గుర్తుపట్టట్లా. చదువు. యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి పక్కను వలవేడి, దోనికి కుడి పక్కన వలవేడి అని చెబుతున్నాడు. అంతకుముందు కూడా దోని కొంచెం లోపలికి నడిపించి వలవేయమని పేతురు చెప్పాడు. ఇప్పుడు కూడా తినడానికి ఏమైనా ఉందానంటే ఏమి లేదు, ప్రయాసపడ్డాం కానీ ఫలితం లేదు. ఎందుకంటే ప్రభు లేడు వాళ్ళతో. అదే ప్రభు ఉన్నాడు అనుకో, ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయి వడకో, కొట్లోని కూర్చుకొనవో, అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాడా. దేవుని నామానికి మేము కలుగును గాక. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని ఆయన అలంకరిస్తే మరి నిన్ను నన్ను ఆయన అలంకరించడా, పోషించడా? చదువునాను. కుడి ప్రక్కన వలవేయుడి దొరుకునని చెప్పిన గనక వారు అలాగు వేయగా చేపలు ఏమనగానే వీళ్ళు అనుకుంటున్నారు, మేము ఎప్పటి నుంచో ప్రయాసపడుతున్నాం, ఈయన ఎవరో వచ్చి ఒడ్డు కూర్చొని కుడి పక్కన వేయండి, లెఫ్ట్ రైట్ అని అంటే మనం వేస్తే పడతాయి అనుకుంటున్నాడు పేతురు మనసులో. కానీ వేసాడు, సందేహిస్తేనే వేసాడు. విస్తారముగా పడినందున లాగలేకపోయారంట. విస్తారంగా పడి లాగలేకపోయారంట. కాబట్టి యేసును ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. పేతురుతో ఆయన ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను అన్నాడు. ఈ మాట చెప్పింది ఎవరు చెప్పారు? అంతకుముందు ప్రభు చెప్పాడు నీతో. అప్పుడు ధోని లోపలిపై వలయమన్నాడు. వలయమని అంటే వలేసి అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయా, ఇప్పుడు కుడిపట్టేయమన్నాడు. అంటే ఎవరి మాటకి సర్వం లోబడిద్ది? సృష్టికర్త దేవుని కుమారుడికి సర్వం లోబడిద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన దగ్గరకు వచ్చామనుకో, ఆయన మాట కొరకు కనిపెడతాం అనుకో, ఆయన మనతో మాట్లాడితే సమస్తము లోబడిద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్తాన్ని ఆయన సెట్ చేస్తాడనమాట. నీకున్న అడ్డంకులు కూడా ఆయన తొలగిస్తాడు. నీకున్న అవరోధాలన్నింటి కూడా దూరపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా చిన్నతనంలో నేను భద్రాచలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనవరం మండలం టేకులపూరి గ్రామం మాది. మా చుట్టూరు కూడా కొండలే ఉంటాయి అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే మాకు దూరాన కొండలు కనపడుతూ ఉంటాయి. ఎత్తైన కొండలు, బాగా ఎత్తైన కొండలు, దట్టమైన ఫారెస్ట్ అనమాట. బాగా దట్టమైన ఫారెస్ట్ అనమాట. మాకు ఒక బావి ఉండేది. మా బావి దగ్గర నుంచి చూస్తుంటే ఒక పెద్ద కొండ కనపడతా ఉండేది. చాలా పెద్ద కొండ. నేను అనుకుంటా ఉండేవాడిని, ఎప్పుడైనా ఈ కొండ ఎక్కాలనుకుంటా ఉండేవాడిని. ఎప్పుడైనా నేను కొండ ఎక్కాలి, అసలు ఆ కొండ మీద ఏముందో చూడాలి, ఆ కొండపైకి వెళ్ళాలి, ఆ కొండ మీద ఎక్కాలి అనుకుంటూ చాలాసార్లు అనుకున్నాను. నేను అలాగే చాలాసార్లు అనుకున్నాను. కానీ ఒకసారి మా బాబాయ్ని తీసుకొని ఒకసారి చూద్దాం పని తీసుకెళ్తే సాయంత్రం 6 అయిపోయింది, చీకటి పడిపోతుంది. అరే ఎంత దూరం ఇలా ఇలాగే ఉంటుందని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చే సైకిల్ వేసుకుని తీసుకెళ్ళిపోయినట్టే నాకు ఆ కొండ ఎక్కాలని ఆశ అనమాట. తీసుకెళ్ళిపోయాను. ఎంత దూరం వెళ్ళినా సరే రాదే, ఎంత దూరం వెళ్ళా రాదు. ఎంత అడవిలో పడి వెళ్ళిపోతున్నాం. ఎంత దూరం వెళ్ళా ఈ చెట్లు పొట్టలతో పెట్టి రా చూసింది చాలే అని అన్నాడు. అడవి చూడాలనుకుంటున్నాను రా నేను అన్నాడు. నాకు దొరికింది అవకాశం అని చెప్పి సైకిల్ తీసుకొని ఎక్కించుకొని వెళ్ళిపోయాను. ఎంత దూరం నాకేంటంటే ఆ కొండ ఎక్కాలని ఆశ. ఆ కొండ మీదకి వెళ్ళాలి, అసలు కొండ మీద ఉండిద్ది అని చెప్పేసానని మీరు చెబితే నమ్మరు. అలాంటి ఎత్తైన కొండలో ఎన్నో ఎక్కించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రంపచోడవరంలో ఎత్తైన కొండలు ఎక్కాం, బాగా ఎత్తైన కొండలు ఎక్కాం. రంపచోడవరంలో కాకవాడ గండేరు చాలా ఎత్తైన కొండలు అన్నమాట. కొండల మీద గ్రామాలు ఉంటాయి. మొన్న పోయిన ఆదివారం రాత్రికాల సమయంలో మేము బయలుదేరి, నేను రవితేజ గారు పాడేరు వెళ్ళామన్నమాట. పాడేరు అంటే అరకు దగ్గర పాడేరు అన్నమాట. అది చాలా ఎత్తైన కొండల మీద ఉన్న గ్రామం పాడేరు అన్నది.
చాలా దాదాపు ఎంత సమయం పట్టిందని అంటే పైనుంచి కిందకి దిగడానికి సమయం దాదాపు 2 గంటలు పట్టింది. 2 గంటలు పట్టింది. ఎత్తైన ఘాటీలు, చాలా ఎత్తైన ఘాటీలు, ఓ పక్కన లోయలేదు అనమాట. చాలా ఎత్తైన ఘాటీలు. నేను స్టేటస్లో కూడా పెట్టుకున్నాను. చాలామంది సేవకులు, చాలామంది సహోదరులు ఏ ఊరన్నా ఎక్కడన్నా అక్కడైతే మనకి ఇలా ఉక్కపోతుందా, అక్కడైతే మంచు, విపరీతమైన మంచు అసలు. నేను బస్సు గ్లాస్ వేసేసుకున్నాను, సరిపెట్టేసి. పాడేరు, అది అల్లూరు సీతారామరాజు జిల్లా, అరక. అంటే ఇంక ఒరిస్సా బార్డర్, ఇంకా వాగు అవతల ఒరిస్సా బార్డర్, వాగు అవతల ఆంధ్రప్రదేశ్. ఆ చాలా ఎత్తైన ప్రాంతం. కొండల మీద ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని నామ మహిమార్థమై వాడపడ్డాం. దేవుని నామానికి మేము కలుగునుగా. కొండల మీద ఊర్లు, మొత్తం అన్ని కొండల మీదే. చాలా ఎత్తైన కొండలు అన్నమాట. ఒక 10 కొండలు ఎక్కితే కానీ ఊరు రాదు. కొండ మీద నుంచి కొండ, ఒక 10 కొండలు ఎక్కితే కానీ ఆ ఊరు రాదు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది. తెలిసి తెలియని వయసు నేను ఆ కొండ ఎక్కితే బాగుండు, అసలు కొండ మీద ఏముండేది, కొండ ఎక్కితే బాగుండు అనుకున్నాను. దేవుడు తన యొక్క చిత్త ప్రకారము, తన ప్రణాళిక ప్రకారము ఆయన సమయం నడిపిస్తూ అసలు మనం వెళ్ళాలనుకుంటే నువ్వు 10,000 రూపాయలు జేబులో పెట్టుకున్నా నువ్వు వెళ్ళలేవు. నువ్వు 10,000 రూపాయలు జేబులో పెట్టుకున్నా వెళ్ళాలంటే నువ్వు వెళ్ళలేవు. దేవుడు ఉచితమైన కృప, దేవుని యొక్క ఉచితమైన కృప దేవుని నామానికి మేము కలుగును గాక. దేవుడు తన నామ మహిమార్థమై ఆ పూట సోమవారం రోజున దేవుడు వాడుకున్నాడు. దేవుని నామానికి మేము కలుగును గాక. మళ్ళీ తర్వాత సోమవారం నైట్ 12 గంటలకల్లా మళ్ళీ తొలికి వచ్చేసేసాం. దేవుడు చాలా క్షేమకరమైన ప్రయాణించి మీకు చెప్పాను, ఇలాగ వెళ్తున్నామని ప్రార్థన చేయమని. మీరు ఎవరో ఫోన్ చేసి ప్రయాణం బాగుందా, జరిగిందా, ప్రేయర్ ఎలా జరిగిందని ఎవరు అడగట్లేదు. అడగాలి మీరు. ఒకటి ఏదైనా చెప్పాడు గుర్తుపెట్టుకొని, పాస్టర్ గారు వచ్చారా రాలేదా, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడగాలి. అందరికీ స్మార్ట్ ఫోన్ ఉన్నాయా, లేకపోతే కొనుక్కుందాం, దేవుడు ఇస్తారు మనకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు పిలిచాడంటే ఎత్తైన మా అమ్మగారు కూడా ఫోన్ చేసి ఎవరు నాన్న అదే, ఎక్కడ నాన్న అని అంటాం. అంటే దేవుడు చూడండి, పేతురు పిలిచాడు. పేతురు అక్కడికి వెళ్ళిపోయాడు, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడు పేతురుని, మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. దేవుడు నామానికి మేము కలుగును గాక. అప్పుడు ఇంకా ప్రియమైన శిష్యుడు అన్నాడు, అయ్యా ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అనుకుంటా. అంటే పేతురు వెంటనే దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసేసి ప్రభు అని చెప్పేసి ప్రభు పాదాల మీద పడ్డాడు. దేవుడి నామానికి మేము కలుగును గాక. తర్వాత ఎవరికి కనిపించాడు, త్వరగా 2 విషయాలు చూసుకొని ఇంకా ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. గలిలయలోని కొండపైన యేసు తన శిష్యులందరికీ కనపడి ఇక్కడ ఒక ఆజ్ఞను వారికి ఇస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పేసి వారందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు అన్నమాట. దేవుడు మనకు కూడా, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించే భారం ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనందరి మీద జాగ్రత్తగా మీరు గమనించండి, రక్షింపబడిన మనందరి మీద కూడా సువార్త ప్రకటించే భారం ఉంది. ఒకవేళ మీరు వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళే వారిని మనం ప్రోత్సహించాలి. యేసుప్రభు వారి గలిలయలోని ఒక కొండపైన శిష్యులు అందరినీ సమకూర్చి వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరు అందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మన మీద కూడా సువార్త ప్రకటించే భారం ఉంది. పరిశుద్ధుని పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించిన ఎట్లా నాకు శ్రమ అన్నాడు. దేవుని నామానికి మేము కలుగును గాక. ఒకవేళ మీరు వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళే వారిని మనం ప్రోత్సహించాలి. వెళ్తున్నారా పాస్టర్ గారు, వెళ్తున్నారా, అయ్యా జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళొచ్చారా, ఎలా వెళ్ళొచ్చారు, ప్రయాణం ఎలా జరిగింది అడగాలి. మనందరం ఒక కుటుంబం, మొహమాటాలు లేకపోతే ఇవన్నీ ఏం ఉండకూడదు. అడగాలి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వెళ్ళొచ్చారా, ప్రయాణం వెళ్ళొచ్చారా, ఎలా జరిగింది, ప్రయాణం ఎలా జరిగింది అడగాలి. మీరు అడుగుతూ ఉంటే అదొక సంతోషం. వెళ్తాం దేవుని పరిచర్య కొరకు. నిలబడి వెళ్ళాం మేము ట్రైన్లో. యాక్చువల్గా నైట్ 1 గంటకి ఏసీ బోగిలు బుక్ చేశారు. రవితేజగా అక్కడి నుంచి వచ్చి ఆ బ్రదర్ బుక్ చేశారు, కానీ సమయం సరిపోట్ల. ఒకవేళ మేము నైట్ 1 గంటకి ట్రైన్ మచిలీపట్నం ట్రైన్ ఎక్కితే అక్కడ ఉదయం దిగుతాం. మళ్ళీ అక్కడ నుంచి మేము బస్సు పట్టుకొని ఆ పాడే ప్రాంతానికి వెళ్ళడానికి సమయం సరిపోదు. అందుకే ఆ టికెట్లు వెంటనే క్యాన్సిల్ చేసేసి
మనం ముందుగానే వెళ్ళిపోదాం అంటే అసలు రాజమండ్రి వెళ్ళిపోయి రాజమండ్రి నుంచి 12 గంటలకు ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి అనకాపల్లిలో తెల్లవారుజామున 3:30కి దిగి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో ఒక అరగంట కూర్చుంటే బస్సు వచ్చింది, ఒరిస్సా బస్సు వచ్చింది. జ్వాలాపుట్ట అంట ఊరి పేరు, దాని పేరు వెరైటీగా ఉంది, జ్వాలాపుట్ట అంట ఊరి పేరు. అది ఒరిస్సా లోపలికి వెళ్ళిపోయింది. ఒక అమ్మగారు అక్కడ కూర్చొని ఉన్నారు. అమ్మ ఈ జ్వాలాపుట్ట బస్సు ఎక్కడ ఆగితే తెలుసమ్మా అంటే, నేను రాత్రి 12 గంటలకు వచ్చి కూర్చున్నానండి దానికోసం అని అంటాను. తల్లి నీకు వందనాలమ్మా, దోమలండి పీకేతనే అని అంటారు. మొత్తం బస్సు ఇలా పెట్టంగానే ఫుల్ అయిపోయారు మొత్తం బస్సు అంతా, ఇంకా నిలబడి ఉన్నారు. అదే ఫస్ట్ బస్సు 4 గంటలకు అలా బస్సు అలా వెళ్ళామన్నమాట. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అనకాపల్లి వరకు దేవుని కృపను బట్టి కారులో వచ్చాం, అనకాపల్లి వరకు కారులో వచ్చాం. అనకాపల్లి నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని రాగానే ట్రైన్ ఉంది, ట్రైన్ పట్టుకొని వచ్చాం. ఫుల్ రష్, అసలు అడుగు పెడితే అడుగు ఖాళీ లేదు. అలాగే అడ్జస్ట్ అయ్యి వచ్చాం. 12 గంటలకల్లా ఇంటికి వచ్చేసాం. దేవుడు కృపను బట్టి దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. కానీ దేవుడు తన పరిచర్య మహిమార్థమే అక్కడ ఉన్న ప్రాంతం వారు నిష్కలంకమైన ప్రేమ చూపించేవాళ్ళండి. చాలా ప్రేమ గల వ్యక్తులు వాళ్ళు. అసలు ఉండమన్నారు, 2 రోజులు ఉండమన్నారు. మేము ఒక్కరోజు ప్లాన్ చేసుకున్నామమ్మా, మీరు ఒక్కరోజు అన్నారని ఒక్కరోజు ప్లాన్ చేసుకున్నాం. అలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళాలి, దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళాలి, ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ సువార్త ప్రకటించాలనే భారం మనందరికీ ఉండాలి. ఒకవేళ మనం వెళ్ళకపోవచ్చు, వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేయాలి, చేతనైతే సహాయం చేయాలి, సేవా పరిచర్య కొరకు కొంచెం ధనం తీయాలి. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకో, 1 రూపాయి తీస్తే తప్పేంటి? 1 రూపాయే, నువ్వు 9 రూపాయలు వాడుకో, 1 రూపాయి దేవుని పరిచర్య కొరకు. ఏమండి సేవకి వెళ్తున్నారా? ఈ రూపాయి ఉంచండి, ఈ సేవలో ఈ రూపాయి వాడుకోండి. మనం పంపాలి, వెళ్ళే వారిని మనము ప్రోత్సహించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మీకు విషయం చెబుతాను, రవితేజ గారు నన్ను తీసుకెళ్తారా? 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నది. ఒకవేళ నేను ఖర్చు పెట్టినా సరే తీసుకుని అతను వచ్చి చెప్తాను, నువ్వు సేవకుడు అంటాడు ఆయన, నువ్వు సేవకుడు అంటాడు ఆయన. 1 రూపాయి ఖర్చు పెట్టను. ఒకవేళ నేను ఖర్చు పెట్టానా, ఒకవేళ దగ్గర నుండి ఇచ్చేస్తాను అంటాడు ఆయన. లేదే పర్లేదండి అని చెప్పి ఇచ్చేస్తాను, లేదు నేను ఇచ్చేస్తానని వచ్చేటప్పుడు ఎంత ఇచ్చావు అక్కడ అని చెప్పి అవసరమైతే ఇంకొక 100-200 ఎక్స్ట్రా ఇచ్చేస్తాను. నువ్వు సేవకుడివి అన్నాడు. అంటే సేవకుడు ఇచ్చే విలువ అలాంటి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఈ రోజు ఇక్కడ పరిచయం చేస్తున్నామంటే వన్ ఆఫ్ ది కారణం ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వస్తానన్నాను, మరి ఏమో రాలేదు, మరి టైం సరిపోలేదేమో, వస్తానన్నది. కానీ మనకి సువార్త ప్రకటించే భారం మనందరి మీద ఉంది. ఇంకా 2 వచ్చిన స్పీడ్గా చూసుకున్నాం. తర్వాత ఒకే సమయమున 500 మంది కనపడ్డారంట. ఒకే సమయమున 500 మంది శిష్యులు కూడి ఉంటే వారందరికి ఒక్కసారే కనిపించాడంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:6 ఉంది. ఒకే సమయంలో 500 కంటే ఎక్కువ మందికి సహోదరులకి ఆయన కనిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:7 యాకోబు మరియు అపోస్తులందరికీ, యాకోబు అంటే యేసు ప్రభు వారి సహోదరుడు అన్నమాట, శరీర సంబంధమైన సహోదరుడు యాకోబుకి అపోస్తులందరికీ ఆయన కనిపించాడు. అలాగే చివరిది మనం చూసుకుంటే కనుక ఇంకా యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అవుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లోకా సువార్త 24:50-51 2 వచనాలు చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతాం మనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆస్వాదించాడు అనమాట. ఇంకా ఆయన సమయం వచ్చింది. ఇక్కడ పరలోకానికి ఆరోహణం అయ్యే సమయంలో యేసు ప్రభు చివరిగా ఒలీవల కొండ మీద ఉండి ఆయన పరలోకానికి వెళ్లే ముందు శిష్యులందరినీ ఆస్వాదించాడు అనమాట. ఆస్వాదించి ఇంకా నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని చెప్పాడు. తండ్రి వల్ల పొందిన వాగ్దానం కొరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకుండా మీరు యెరూషలేములో కనిపెట్టండి అని చెప్పి ఆయన ఇక్కడ పరలోకానికి ఆరోహణమైనట్టు మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 1:10 చదువున్నాము, లేకపోతే 9 చదువు. అపోస్తుల కార్యములు 9 ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు
ఆకాశం వైపు ఏరి చూచుచుండేది. అంటే ఈయన వెళ్ళిపోయాడు. సుప్రభు వారు ఆరోహణమై ఆయన మేఘం ద్వారా కురిపబడ్డాడు. ఆయన వీరందరూ చూస్తా ఉంటే ఇప్పుడు దేవదూతలు మాట్లాడుతున్నారు. చదువునా. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎలాగైతే పరలోకానికి ఆరోహణమయ్యాడో ఆయన మళ్ళీ తిరిగి వచ్చుట మీరందరూ చూస్తారని దేవులతో చెబితే ఈ శిష్యులందరూ కూడా యెరూషలేము వెళ్ళి మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ నుంచి ఏం జరిగింది? వీరు యెరూషలేము వెళ్ళి అక్కడ మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది అన్నది వచ్చే వారం మనము ప్రభుత్వమైతే ధ్యానం చేద్దాము. మనందరం కూడా మోకరించి, అవును ప్రభా మీరు శిష్యులకు కనపడ్డారు నాయన, మీరు శిష్యులకు పలుమార్లు కనపడ్డారు. వారు నిస్సహాయ స్థితిలో అయా విశ్వాసం కోల్పోయినప్పుడు విశ్వాసాన్ని మీరు బలపరిచారు నాయన. అయా వెతుకు వారికి దొరికే దేవుడు నాయన. అయా నిన్ను ప్రేమించువారు నిన్ను కనుగొంటారని అంటున్నావు నాయన. అయా నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించు ప్రభా. నేను వెళ్తున్న పరిస్థితి, నేను వెళ్తున్న స్థితి నీకు తెలుసు నాయన. అయా నన్ను, నా కుటుంబాన్ని దర్శించు ప్రభా. అయా నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించు ప్రభా. నీ వాక్కుతో మాట్లాడు, నీ దర్శనాలతో మాట్లాడు, కళలతో మాట్లాడు నాయన. అయా కనికరం చూపించు నాయన. ఆనాడు పేతురు కనపడి పేతురును బలపరిచిన దేవా, పేతురును ఒక సాక్షిగా నిలబెట్టిన దేవా, అపోస్తులకు కనపడి అపోస్తులను బలపరిచిన దేవా. అయా నన్ను బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు, అయా నా బిడ్డలను బలపరచు, మా విశ్వాస జీవితాన్ని బలపరచు. పరిశుద్ధమైన తండ్రి కనికరం కూడా కృపగల దేవా, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇదిగా నీ సన్నిధిలో మేమందరము కూడి ఈ నామాన్ని కనపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యానికే మీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆయా కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకమైన పరిస్థితులన్నింటినీ లయపరచండి ప్రభా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, నీ అద్భుత కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు, నీ గొప్ప కార్యములు ప్రభా వారి జీవితాల్లో, వారి కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రతి ఆటంకాలను మీరు లయపరుస్తున్నందుకు మీకు వందనాలు నాయన. ప్రతి అడ్డంకుల్ని మీరు తొలగిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. బలహీనంగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి. వారికి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభా. ఆయా పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో, వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి రాబోయే వారం నుంచి తండ్రి ప్రభా, మరి జూన్ మొదటి వారం నుంచి ప్రభా మరి స్కూల్ ఓపెన్ అవుతాయి నాయన. ఆయా బిడ్డలు మరి చదువుకోవడానికి వెళ్తుండగా ఆయా రాబోయే విద్యా సంవత్సరము ప్రతి విద్యార్థికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వారి అవసరాలు తెచ్చండి, వారి అక్కరలు తెచ్చండి. రాబోయే విద్యా సంవత్సరం అంతా వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మారుస్తున్నందుకు మీకు వందనాలు ఆయన. ఈ కాలనీ అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కాలనీలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో, వ్యాపారంలో, ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధిలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి మనకును ఈ యొక్క ఉదయకాల సమయంలో సర్వలోకంలో కూడి ఉన్న ఆయన పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతరం వరకు తోడేయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.